వరల్డ్ కప్ కు ముందు స్వదేశంలో టీమిండియా మరో సవాల్కు సిద్ధమైంది. సౌత్ ఆఫ్రికాతో 5 టీ20ల సిరీస్ లో తలపడబోతోంది. టెస్ట్ సిరీస్ లో ఓడిన భారత్ వన్డేల్లో మాత్రం సఫారీలపై పైచేయి సాధించింది. ఇప్పుడు టీ20 సిరీస్ లోనూ ఆధిపత్యం చెలాయించాలనే పట్టుదలతో ఉంది. గత టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను భారత్ ఓడించింది. టీ20 వరల్డ్ కప్ ను ముద్దాడింది. ఆ తర్వాత మళ్లీ టీ20లో ముఖాముఖి తలపడలేదు. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. పొట్టి ఫార్మాట్ లో విజయాల మోత మోగిస్తోంది. ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. వరల్డ్ కప్ అందుకున్న తర్వాత 26-4 తేడాతో టీ20లో తిరుగులేని జట్టుగా కొనసాగుతోంది. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ లో సౌత్ ఆఫ్రికా మాత్రం సతమతమవుతోంది. 9 మ్యాచ్ల్లో గెలిచి 16 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఓవరాల్ గా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య 31 టీ20లు జరిగాయి. అందులో 18 మ్యాచ్ల్లో టీమిండియా గెలిచింది. 12 మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికా సత్తా చాటింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేల్లేదు. భారత్ లో మాత్రం సౌత్ ఆఫ్రికాదే పైచేయి కనిపిస్తోంది. 12 మ్యాచ్ల్లో టీమిండియా గెలిస్తే 6 మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికా సత్తా చాటింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేల్లేదు. కటక్లో సఫారీలతో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ టీమిండియా ఓడిపోయింది. శ్రీలంకతో ఆడిన మ్యాచ్లో మాత్రం గెలిచింది. రికార్డుల సంగతి ఎలా ఉన్నా టీమిండియా బలంగానే కనిపిస్తోంది. పొట్టి ఫార్మాట్ లో వరుస విజయాల జోష్తో బరిలో దిగబోతోంది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకునే భారత్ జట్టు ప్రణాళికలను అమలు చేస్తోంది. ఓపెనర్ గా అభిషేక్ శర్మ ఇప్పటికే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. శుభారంభాలు ఇవ్వడంలో ముందుంటున్నాడు. నిలకడగా రాణిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ రఫ్ ఆడించాడు. శుభ్మన్ గిల్ మాత్రం గాయం నుంచి కోలుకుని వచ్చాడు. టెస్ట్ సిరీస్ సమయంలో గాయపడిన గిల్ వన్డేల్లో బరిలో దిగలేదు. అయితే ఆసియా కప్ తో పాటు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో శుభ్మన్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. దీంతో విమర్శల నుంచి బయటపడాలంటే సౌత్ ఆఫ్రికాపై గిల్ చెలరేగాల్సిన పరిస్థితే ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పైన అందరి దృష్టి ఉండబోతోంది. కెప్టెన్ గా మంచి ఫలితాలే అందుకుంటున్న స్కై వ్యక్తిగత ప్రదర్శన గొప్పగా లేదన్న విమర్శలు ఉన్నాయి. తిలక్ వర్మ ఫామ్ టీమిండియాకు కీలకం కానుంది. వికెట్ కీపర్ రేస్ లో జితేష్ శర్మ వర్సెస్ సంజు శాంసన్ గా సీన్ మారింది. ఆసియా కప్ లో గాయపడిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు కటక్ లోనే బరిలో దిగబోతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాండ్యా అద్భుతంగా రాణించాడు. సౌత్ ఆఫ్రికా పైన హార్దిక్ చెలరేగితే టీమిండియాకు తిరిగే ఉండదు. ఫస్ట్ చాయిస్ స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ బరిలో దిగబోతున్నాడు. 8వ స్థానం కోసం హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, శివం దూబే మధ్య పోటీ కనిపిస్తోంది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి బరిలో దిగుతారు అనడంలో డౌట్ లేదు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలు కీలకం కాబోతున్నాయి. సౌత్ ఆఫ్రికాను లైట్ తీసుకునే పరిస్థితి లేదు. మర్క్రమ్ కెప్టెన్సీలో బలంగానే కనిపిస్తోంది. వరల్డ్ కప్ కు ముందే తుది జట్టుపై ఓ అంచనాకు వచ్చేందుకు భారత్తో సిరీస్ ను ఉపయోగించుకోవాలనే పట్టుదలతో సౌత్ ఆఫ్రికా ఉంది. గాయాల నుంచి కోలుకుని మిల్లర్, నార్జే మళ్లీ జట్టుతో చేరారు. మార్కో యాన్సన్, డెవాల్డ్ బ్రేవిస్, ట్రిస్టాన్ స్టబ్స్, క్వింటన్ డీకాక్ పై సౌత్ ఆఫ్రికా టీం మేనేజ్మెంట్ భారీ ఆశలే పెట్టుకుంది. మొత్తంగా కటక్ మ్యాచ్ లో హోరాహోరీ పోరు తప్పదనే అంచనాలు ఉన్నాయి. 5 మ్యాచ్ల సిరీస్ లో తొలి పంచ్ ఎవరిదనేది ఆసక్తి రేపుతోంది.